ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే కార్యక్రమాన్ని పురస్కరించి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు. మరి మనకందరికీ తెలిసింది ఏంటంటే జగన్ అన్న అన్నాడు అంటే చెప్పాడంటే చేస్తాడంతే. అలాగే చంద్రబాబు చెప్పాడంటే ఏది చేయడు అనేటటువంటి నిజం మన అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే ఈరోజు మరి మన భోగాపురం పోర్ట్ ట్రస్ట్ నేనే తెచ్చానంటాడు. అలాగే ఈరోజు ఈ మూలపేట పోర్టు కూడా నేనే తెచ్చానని చెప్పేసి అంటాడు. అంటే ఆ విమానాశ్రయానికి వాడు పునాదులు వేసింది లేదు. ఈరోజు ఈ మూలపేట పోర్ట్ ట్రస్ట్కి ఆయన అడుగు వేసింది లేదు. అంటే ఈ రోజు వరకు కూడాను అంటే 70% మన హయాంలోనే అంటే మన ప్రభుత్వ హయాంలోనే జరిగినటువంటి పనులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కానీ వీడు వచ్చి 18 నెలలు దాటినప్పుడు కూడా ఇక్కడ వీడు యొక్క పని కనీసము ఒక వంతు కూడా చేసినటువంటి దాఖలాలు లేవు. అంటే చంద్రబాబు యొక్క మాటలంతా కూడా అబద్ధాలని చెప్పేసి అనేటువంటిది ప్రతి వ్యక్తికి తెలుసు. కాబట్టి మరి రాబోయేటటువంటి రోజుల్లో మనమంతా కూడా చంద్రబాబు నాయుడు మీద తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.